హాయ్ అండి. ఈరోజు నేను మీకు సాటిన్ రిబ్బన్‌తో రోజ్ ఫ్లవర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వాటి కోసం సాటిన్ రిబ్బన్ అండ్ గ్లూ గన్ అండ్ సిజర్, ఆహ్, లైటర్ అండ్ ఏటీఎం కార్డ్. నేను యూజ్ చేయంది ఒకటి ఏటీఎం కార్డ్ ఉంది ఇంట్లో. నేను దాన్ని యూజ్ చేశాననమాట. ఎందుకంటే మనం ఈ పెటల్స్ తయారు చేసుకోవడం కోసం అన్నీ ఈక్వల్ సైజులో ఉంటే ఆహ్, బావుంటుంది కదా! అందుకోసం నేను ఏటీఎం కార్డ్‌ని యూజ్ చేశాను. కొంచెం అన్నీ కరెక్ట్ సైజులో వస్తాయని. తర్వాత వాటిని ఎడ్జెస్‌లో కొంచెం కాల్చుకోవాలి. ఎందుకంటే లాస్ట్‌లో నుంచి ఆ దారం అనేది బయటికి రాకుండా మనం ఎడ్జెస్‌లో కాల్చామంటే అది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. అండ్ ఫ్లవర్స్ కూడా పాడు కాకుండా ఉంటాయి అందుకోసం. తర్వాత ఆ పెటల్స్‌కి మనం లాస్ట్‌లో ఎడ్జ్‌లో కొంచెం గ్లూ గన్ సహాయంతో కొంచెం అంటించేసుకొని కార్నర్స్‌ని మడత పెట్టి ఇంకొక మడత పెట్టేసి వాటిని ఒక పెటల్స్ లాగా మనం తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న వాటిని వన్ బై వన్ అటాచ్ చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే మనం రోజ్ ఫ్లవర్‌ని ఫోల్డ్ చేసుకోవడం కోసం వాటన్నిటిని వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకు కొంచెం ఈజీ అవుతుందన్నమాట ఆ ఫ్లవర్ తయారు చేయడం కోసం. ఆ తర్వాత మనం ఒక వుడెన్ స్టిక్ తీసుకొని స్టార్టింగ్‌లో కొంచెం గ్లూని అతికించేసి దానికి ఆ స్టిక్‌ని అతికించేసి మొత్తం వరుసగా ఇలా మనం ఫోల్డ్ చేస్తూ వెళ్ళామంటే గ్లూ గన్ సహాయంతో ఆ ఫ్లవర్ అనేది చాలా నీట్‌గా వస్తుందనమాట. ఫస్ట్‌లో కొంచెం తడబడొచ్చు. ఎవరికైనా అది మామూలే కదా! కానీ అది చేస్తూ చేస్తూ వెళ్తే చాలా నీట్‌గా వస్తుంది. ఫ్లవర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. నేను వీటిని తయారు చేయడం ఎందుకు అంటే, నేను ఫ్లవర్ బొకే బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశానండి. ఎవరికైనా కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. నేను వాళ్ళకి తయారు చేసి ఇస్తాను. మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తాను. కానీ నాకు కొంచెం ముందుగా చెప్పండి. సడన్‌గా అంటే కుదరదు కదా! మీకు అనుకున్న టైంకి అది రీచ్ కాకపోయినా మీకు బాధగా ఉంటుంది. నేను రీచ్ చేయించలేకపోయినా నాకు బాధగా ఉంటుంది. అందుకోసం నాకు కొంచెం ముందుగా చెప్తే నేను వాటిని రెడీ చేసి మీకు అనుకున్న టయానికి నేను రీచ్ చేయించగలుగుతాను. కాబట్టి ప్లీజ్ నాకు కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్‌లో కొంచెం సజెషన్స్ ఇవ్వండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను యూట్యూబ్. నాకు పెద్దగా ఏం తెలీదు. కొంచెం సపోర్ట్ చేసి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. థ్యాంక్ యూ.